హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీ ముచ్చట్లు. నేతి చపాతీని లైట్గా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలామంది ఎక్కువగా చపాతీని తీసుకుంటూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వాలని. ఒక పూట రైస్ తిని ఈవినింగ్ టైం చపాతీ తినేవాళ్ళు, అలాగే డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఒకప్పుడు చపాతీని ఎక్కువగా తీసుకునేవాళ్ళు. కానీ నిజానికి చపాతీని అలా రెగ్యులర్గా తీసుకోవటం మన ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. చపాతీ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు రైస్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. నిజానికి మీ ఏరియాలో ఏ పంట అయితే పండిద్దో ఆ పంటనే ఆహారంగా తీసుకోమని మన పెద్దోళ్ళు చెప్తుంటారు. అది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చపాతీ, ఆలూ ఫ్రై, పప్పు కాంబినేషన్ సూపర్ కదా. ఇక ఇలా 2 చపాతీ తిన్నాక కాస్త ఒక్క పెరుగు ఆవిడ వేసామనుకో, పొట్టలో భలే చల్లగా ఉంటుంది, ఒంట్లో వేడినంతా తీసేస్తుంది. చపాతీ కాస్త వేడి కదా, తర్వాత ఇట్లా పెరుగు ఆవిడైతే టేస్ట్ సూపర్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పెరుగు ఆవిడని మినప్పప్పుతోనే కాకుండా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. పెరుగు ఆవిడ కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బాడీకి ఎక్కువ ప్రోటీన్ సోర్స్ ఉంటుంది అన్నమాట. జనరల్గా చాలామంది పెరుగన్నం తినడానికి అంత ఇష్టపడరు, కానీ ఇలా పెరుగు ఆవిడని అయితే చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా ఇలా పెరుగుని తీసుకోవటం వల్ల మంచిగా కాల్షియం అంది బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. శ్రియా షా అని ఒక న్యూట్రిషనిస్టు ఆరోగ్యకరమైన జీవితానికి రెసిపీ ఇదే అని ఒక మంచి మాట చెప్పింది. అది మీతో షేర్ చేస్తాను. మీ ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్ పదార్థాలు అధికంగా, కార్బోహైడ్రేట్స్ అది తక్కువగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోండి. శుద్ధి చేసిన వంట నూనెను ఉపయోగించకండి. తాజాగా వండిన ఆహార పదార్థాలని భుజించండి. దీంతోపాటు రోజుకి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలరు. నిజమే కదా. రిఫైన్డ్ ఆయిల్స్ని అస్సలు యూస్ చేయకూడదు. చక్కగా గానుగ ఆయిల్స్ని యూస్ చేసుకోండి. ఎప్పుడైతే ప్రశాంతంగా 8 గంటలు నిద్రపోతామో ఆటోమేటిక్గా ఒత్తిడి అనేది తగ్గిపోయిద్ది. మంచి మాట కదా. ఈ రోజుల్లో నిద్రలు అనేది మొబైల్ వల్ల చాలా చాలా తగ్గిపోయాయి. ఆరోగ్యం చాలా జాగ్రత్త. ఇది మీకే కాదు, నాకు కూడా నేను చెప్పుకుంటున్నా. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.